కెమికల్ బాండింగ్లో బాండ్ ఆర్డర్ రిలేటెడ్ నెక్స్ట్ పీవైకి చూడమ్మా. అరేంజ్ ద మాలిక్యూల్స్ B2, He2, N2 and C2 in the increasing order of their bond order values. ఫస్ట్ మనం B2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 10 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్? 1. హీలియం అంటే నెక్స్ట్ హీలియం 2 కదా, 2 + 2 అంటే 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ 0 ఉంటుంది. నైట్రోజన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 + 7, సో బాండ్ ఆర్డర్ ఇస్ 3. కార్బన్ 6 + 6 అంటే 12 ఎలక్ట్రాన్స్. 12 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత? 2. సో వాట్ ఈస్ దిస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద బాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద వాల్యూస్ అన్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ తక్కువగా దేనికుంది? హీలియం 0 కదా. హీలియం 2 ఈజ్ లెస్ దాన్ B2లో 10 ఎలక్ట్రాన్స్, అలాగే బాండ్ ఆర్డర్ 1. నెక్స్ట్ C2లో 12 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ 2. నెక్స్ట్ N2లో 14 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ 3. సో దిస్ ఈజ్ ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని పీవైక్యూస్ చేసాం? ఆల్మోస్ట్ ఆల్ 7 పీవైక్యూస్ చేసాం. ఈ 7 పీవైక్యూస్ ఇంకొక 2-3 వస్తాయి. అవి మోస్ట్లీ ఒక 10 పీవైక్యూస్ బాండ్ ఆర్డర్ మీద చేస్తే మీకు ఈజీగా ఎగ్జామ్లో వచ్చినప్పుడు జస్ట్ 2 or 3 సెకండ్స్లో లేదా 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ఫస్ట్ అయితే బాండ్ ఆర్డర్ మీద ప్రాక్టీస్ చేయండి. హైబ్రిడైజేషన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఆ పీవైక్యూ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, సేవ్ చేసుకుని, షేర్ చేసి, మోర్ కామెంట్స్ చేసి, నెక్స్ట్ అలాగే బాండ్ ఆర్డర్ మీద నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ చేసి కంప్లీట్గా సబ్జెక్ట్ని గ్రిప్లో తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. బాండ్ ఆర్డర్ క్విక్ ట్రిక్ వీడియోని ట్యాగ్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో తీసుకుని మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా?